నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించవచ్చు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచన. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ వ్యక్తిగత ప్రవర్తనతో మంచి గుర్తింపు సాధించాలి. గ్రూప్ 1 విజేతలకు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు సూచన. నిర్వాసితుల గోడును ముఖ్యమంత్రి చంద్రబాబు విని తక్షణమే నిర్వాసితులకు న్యాయం చేయాలి. పుల సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టుకు నిర్వాసితుల సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి డిమాండ్. సమస్యలు పరిష్కరించడంలో ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఉద్యోగుల సమ్మెబాట. సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కాసిం డిమాండ్. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పరిసరాల పరిశుభ్రత వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చునని, పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించవచ్చునని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని కళాశాల రోడ్డులో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మహిళలతో కలిసి అవగాహన నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ సెంటర్ యూనిట్ ను ముఖ్య అతిథిగా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తీసుకెళ్తుందని, దాన్ని ప్రజల సహకారంతో మున్సిపల్ అధికారులు సిబ్బందులు పర్యవేక్షణ చేపట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. వీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తెచ్చివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, ఇతర తెదేపా నాయకులు, మెప్మా సిబ్బంది ఉన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన మార్కాపురం స్వచ్ఛ మార్కాపురం ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనివల్ల కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ అలాగే మన పరిశుభ్రత కానీ చాలా వరకు బెటర్గా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ రకంగా పట్టించుకొని మన ఊర్లను మనం శుభ్రం చేసుకుందాం, మన ప్రజలను మనం శుభ్రం చేసుకుందాం అన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేవు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మన ఈ స్వచ్ఛ మార్గాలు, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రామంగా మన ప్రాంతాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాం. అయితే మన మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా అయింది. ఈ జిల్లా అయింది కాబట్టి ఇక మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనమే శుభ్రపరచుకోవాలి. మన ఊర్లో మనమే అందరినీ శుభ్రపరిచేలా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళం మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దీన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా చేపట్టాలి. అందరూ కూడా ఈ అవగాహన కల్పించి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది రోడ్ల మీద పడకుండా దాన్ని తీసుకొని వచ్చి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్లో ఇక్కడ ఉంచే విధంగా, ఇక్కడ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. త్వరలో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఇలా పబ్లిక్ కి పూర్తి స్థాయిలో అవేర్నెస్ వచ్చే విధంగా కూడా చేసి వాళ్ళని మార్పు తీసుకొని వచ్చి మన ప్రాంతంలో మన మార్కాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం అని చెప్పేటువంటి మంచి పేరుని సంపాదిద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజల్లో మంచి స్పందన రావటం, ఈరోజు మన ప్రాంతాలని మనం పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం, ఇదంతా
ఒక మార్పు. ఈ మార్పే మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నది. ఈ మార్పు ప్రజల్లో వస్తూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా బెటర్గా పనిచేసి ఇంకా బెటర్గా మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి పౌరుడు కూడా కష్టపడి దీని మీద దృష్టి పెట్టి మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని ఆచరిస్తూ మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏ ఉద్యోగంలో పనిచేసిన రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ వ్యక్తిగత ప్రవర్తనతో మంచి గుర్తింపు సాధించాలని గ్రూప్ 1 విజేతలకు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు సూచించారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఇటీవల గ్రూప్ 1ను సాధించిన మార్కాపురం పట్టణానికి చెందిన ఓ సుజిత్ రెడ్డి, ఒంగోలుకు చెందిన పి వెంకట నవీన, విజయవాడకు చెందిన సూర్య తేజలను ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపులి శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విజయం వెనుక కఠోర శ్రమ, త్యాగాలు ఉంటాయన్నారు. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్నప్పటికీ కేవలం 5% మంది మధ్యనే అసలైన పోటీ నెలకొని ఉంటుందని తెలిపారు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కసితో చదివి 13 ఉద్యోగాలు సాధించానన్నారు. గ్రూప్ 1తోనే ఆగిపోకుండా మీరు సివిల్స్ పరీక్షలను విజయం సాధించి ఆల్ ఇండియా సర్వీసుల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు అందే నాసరయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి మోహన్ రెడ్డి, పలువురు ప్రముఖులు, విలేకరులు ఉన్నారు. ఎంట్రీ ఆఫ్ ది సర్వీస్ లోనే కొన్ని మంచి పాయింట్ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి అభినందిస్తూ ఈ సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారు, ఇట్లానే గౌరవ ఎమ్మెల్యే గారు, అట్లాగే మన రమణయ్య గారు, ఇతర పెద్దలు, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ముగ్గురు కూడా, అట్లానే జర్నలిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు ఈరోజు ఈ విజయం సాధించడం వెనుక చాలా కఠోర శ్రమ ఉంటుంది. మొట్టమొదటిగా తల్లిదండ్రులు, టీచర్స్, ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేసిన అందరినీ కూడా మన జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈ పర్టికులర్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం కొన్ని లక్షల మంది అప్లై చేసి రాసేటటువంటి రోజు. మరి ఇన్ని లక్షల మందిలో కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ 5% ఉంటుంది. ఈ 5%, 10%లోనే కాంపిటీషన్ ఉంటుంది. మరి ఆ కేటగిరీలో కష్టపడేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నేను చిన్నప్పుడు వింటా ఉంటాను, డిగ్రీ చదువుకునేటప్పుడు మా రూమ్లో మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. కనపడ్డ ఉద్యోగం కల్లా అప్లై చేసేవాడు. అప్పుడు ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఎస్ఎస్సి అని రకరకాల ఉద్యోగాలన్నీ పట్టినప్పుడల్లా అప్లై చేస్తాను. నేను ఆయన అడిగేవాడిని, ఎందుకు ఇట్లా సిన్సియర్గా నువ్వు చదవకుండా అప్లై చేయడం అంటే అదొక హ్యాబిట్గా మారేది. నేను దానికి ఎగరెస్ట్. ఏదైనా చేయాలి అంటే కష్టపడి చదువుకోవాలి, దానిలో ఎప్పుడు కూడా రాణించాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. దాని మించి అంటే అతను ఏమంటాడంటే ఏదో సరదాగా ఎస్ఎస్సి ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్రీ పాస్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఉద్యోగాలు, ఎగ్జామ్స్ అటెండ్. ఇది కాదు. ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే 95% ఉంటారు జాబ్స్ అప్లై చేసి చదివేవాళ్ళు. 5% ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో దాంట్లో ఫిల్టర్ చేసినటువంటి వాళ్ళే ఈ ముగ్గురు. సో ఫస్ట్ వాళ్ళని అభినందిస్తున్నాను. హార్డ్ వర్క్ చేశారు, ప్లానింగ్, తర్వాత ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కూడా మిళితమైతేనే సక్సెస్ అనేది చేరుతుంది. ఆ విధంగా చేరిన ప్రతి ఒక్కరు కూడా మరి సక్సెస్ఫుల్గా లైఫ్లో రాణించడానికి అవకాశం ఉంది. అట్లాగే పిల్లల ముగ్గురిని కూడా సుజిత్ రెడ్డి, వెంకట నవీన అండ్ సూర్య తేజ ముగ్గురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు ముగ్గురు అంటే బ్యాక్గ్రౌండ్లో వేరియస్ ప్రొఫెషనల్స్లో ఉన్న గవర్నమెంట్ సర్వీస్లో ఎంట్రీ అనేది ఇట్స్ ఏ మిరాకిల్ ఈ రోజుల్లో. దట్టు గ్రూప్ 1 సర్వీస్, మీ జర్నీ కూడా గ్రూప్ 1 సర్వీస్తో ఆగిపోకూడదు. ఎందుకంటే యంగ్స్టర్స్ కాబట్టి సివిల్ సర్వీసెస్కి మీరు ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ చేసుకొని అత్యున్నతమైన సర్వీస్, సివిల్ సర్వీస్, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇతర సర్వీసెస్ కానీ వాటిలో కూడా అడుగు పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఆ భగవంతుడు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎందుకంటే ఇంత దాకా వచ్చారు కాబట్టి కష్టపడే మనస్తత్వం ఉంటేనే హార్డ్ వర్క్, ప్లానింగ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మీకు తెలుసు, యూ నో వెరీ వెల్
పాత ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ఆ పాత స్ట్రెంగ్ చేసుకొని ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఆ విధంగా విజయం సాధించి ఏదో ఒక రోజు ఆల్ ఇండియా సర్వీసెస్ లో మీరు కనపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే మాదిరిగా గవర్నమెంట్ సర్వీస్ ఈ రోజు ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ అవకాశాలు గవర్నమెంట్ సెక్టర్ మనందరూ తెలుసు. అంటే ఎక్కువగా కార్పొరేట్ సెక్టర్ డెవలప్ అయిన తర్వాత మరి అటువైపు వెళ్ళిపోతున్నారు చాలా మంది పిల్లలు. గవర్నమెంట్ లో కూడా అవుట్సోర్సింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన ఉద్యోగాల్లో మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడున్న తక్కువ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ సెక్టార్ అంటే తల్లిదండ్రులు ఉంటారు, చూస్తుంటారు, వాళ్ళు గవర్నమెంట్ లో పాత్రలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు. అయినా కూడా మీరు స్వయంగా మీరు ఎంట్రీ అవుతున్నారు కాబట్టి ఇక నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. నేనే ఇప్పుడు ఇది నాకు 34 years గవర్నమెంట్ సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఉంది నాకు, అంటే 60 years కదా ఆల్రెడీ సర్వీస్. నేను 34 years లో నేను నేర్చుకున్నది, ఈవెన్ చదువుకునే రోజుల్లో నేర్చుకున్నది ఒకటే ఇంటా ఉండేవాడి. ఉద్యోగాలు అంటే కొనుక్కోవాలి, లేకపోతే రికమెండేషన్స్ ఉంటే వస్తాయి, ఇలా రకరకాలుగా చదువుకునే రోజులు వింటా ఉన్నాం. మనకి ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు, ఇట్లా డైలాగులు వినేవాళ్ళు. కానీ సిన్సియర్గా కష్టపడి చదివితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రాణించవచ్చు. నాకు దాదాపు 13 ఉద్యోగాలు వచ్చాయి. సంపాదించుకున్నాను ఆ రోజుల్లో. ఓపెన్ కాంపిటీషన్, యాక్చువల్గా నాకు రిజర్వేషన్ కేటగిరీ ఉంది, అయినప్పటికీ కూడా ఓపెన్ కాంపిటీషన్లోనే సంపాదించుకోగలిగాను. కష్టపడి చదివేప్పుడు ఈవెన్ అకాడమిక్ దీంట్లో కూడా చాలా కష్టపడ్డది. ఇందాక బాగా చెప్పినట్లు మన సూర్యతేజ, మా నాన్నగారు కూడా చిన్న వయసులో అంటే వ్యవసాయ కుటుంబం, మన ఊరు నుంచి ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో అటెండర్ అయినా సరే, అటెండర్ పోస్ట్ అయినా నువ్వు ఫస్ట్ గవర్నమెంట్ సర్వెంట్ కావాలని అంటూ ఉండేవాడు. అది ప్రేరణ అన్నమాట. సో అట్లా వచ్చి చదువుకున్నాము. సో ఈరోజు అవకాశాలు ఎక్కువ, స్టూడెంట్స్ ప్లానింగ్ చేసుకుని చదువుకుంటే అవకాశాలు ఎక్కువ. దానికి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా చాలా 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 హెల్ప్ చేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి వాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకోవడానికి కానీ లేదా గైడెన్స్ కానీ ఆ రోజుల్లో ఎన్ని లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా. ఏదో ఉదయం పేపర్లో వచ్చి అది చూసి తర్వాత ప్రతిభ ఇట్లాంటి కొన్ని పేపర్ న్యూస్, తర్వాత కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అవి ఆ రోజుల్లో, లేదా అకాడమిక్ బుక్స్. కానీ ఈరోజు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా వీళ్ళని ప్రేరణగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే సాధ్యపడుతుంది. ఇట్లాంటి వీళ్ళకి నేను ఇచ్చే ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ అనేది చాలా చాలా అదృష్టం విధంగా చెప్పాలంటే గాడ్ బ్లెస్సింగ్స్ తోటే మీరు ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి జర్నీలో మీకు అనేక సుబ్బారావు గారు చెప్పినట్లు అనేక ఛాలెంజెస్ ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. తర్వాత ఎట్ ది సేమ్ టైం సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది సమాజాన్ని సర్వీస్ చేసేటటువంటి క్రమంలో. ఇవన్నీ మిళితమై ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్లో ఒక ఆఫీసర్గా ఉన్నటువంటి పోస్టులు. అయితే వీటన్నిటిని మనం మన యొక్క ఇండివిజువల్ క్యారెక్టర్ తోటే మనం అధిగమించవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదన్నా ఒక పని చెప్తే ఎమ్మెల్యే గారు తప్పు చేయమని చెప్పరు, కానీ ఎవరో ఆయన ఫాలోయర్స్ ఏదన్నా అడుగున్నప్పుడు అదే ఎమ్మెల్యే గారికి మనం అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి సాధక బాధకాలను చెప్పగలిగితే ఇదే వాళ్ళు ఈరోజు 95% ఉన్నారు. 5% ఉంటారు కొంత, కానీ అది చేయట్లేదు, ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు కొంతమంది అధికారులు. అది చేయాల్సిన అవసరం అధికారికి ఉంటుంది, బాధ్యత. చెప్పిన తర్వాత ఇందాక సుబ్బారావు చెప్పినట్లు అన్ని రకాలుగా అవగాహన చేసుకొని సరే ఇది చేస్తే ఇలా అవుతుంది ఇబ్బంది గవర్నమెంట్ సరే. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి జేసీ గారు, శ్రీనివాస్ గారు, అలాగే అన్న సుబ్బారావు గారు, అన్న నాసరయ్య గారు, అలాగే రమణ గారు, ఇంకా అధ్యక్షుడు ట్రస్ట్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదారులు మన ప్రాంతానికి, అలాగే సన్మాన గ్రహీతమైనటువంటి సోదరుడు సుజిత్ రెడ్డి, సోదరుడు అన్నా లేకుంటే కొడుకున్నా అర్థం కాదు. వాళ్ళేమో నాకు
2 వరుసలు అవుతున్నారు. ఇప్పుడు పెద్ద అంటేనేమో చాలా చిన్నాడు అవుతాడు. కొడుకు అని చెప్పుకోవటానికి నేనేమో అంత పెద్ద బాబాయ్ అవుతున్నాను. అమ్మాయి నవీనకు కూడా అంతే. నవీన అన్నా నాన్న లేకపోతే అంకుల్ నాన్న అనేది నవీనే తెచ్చుకోవాలి. అలాగే తమ్ముడు సూర్యతే ఇలా ముగ్గురిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. అలాగే వచ్చినటువంటి పార్టీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది మన ఏరియాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇంతమంది పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఇంత ఘనంగా సన్మానించారు, ఇంత ఘనంగా పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా చేశారు అనేటువంటి ఇన్స్పిరేషన్ అనేది మన యువతకి మనం ఇచ్చినట్టు. నేను మా వీరాడికి చెప్తా ఉన్నాను, నువ్వు పెట్టేది ఇక్కడ కాదు, వేలాది మంది టీచర్స్ ఉన్నారు, అందరినీ పిలువ, అందరి సమక్షాన్ని పెడతాను, దానికి అవసరమైతే ఏదైనా ఉంటే నేను కూడా నీకు తోడ్పాటు ఉంటానని కూడా నేను గతంలో చెప్పాను. చెప్తే లేదు ఈ వారం ప్రెస్ వాళ్ళు పెట్టినారు, ప్రెస్ వాళ్ళు అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పాను. కేవలం దేనికంటే మన ప్రాంతానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. అంటే ఇంకా యువత మేము కూడా ఆ రకం తయారు కావాలా, మేము కూడా ఆ రకం చదువుకోవాలా అనేటువంటి భావనకి వస్తాను. ఎందుకంటే మన వాస్తవంగా మన ఏరియాలో తక్కువ. ఈరోజు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. ఈ ఊర్లో నాకు పలానా కంపెనీలో నేను ఇంజనీరింగ్ చదివినా పలానా కంపెనీలో ఉద్యోగం ఇప్పిమనో, లేకపోతే పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిమనే వాళ్ళు చాలా తక్కువ వస్తాను. ఇంతకుముందు అయితే నేను 2009 అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ఇంజనీరింగ్ చదువుకున్నాను, బీఫామ్ చదువుకున్నాను, లేకుంటే డీఫామ్ చదువుకున్నాను. వీళ్ళు వచ్చేవాళ్ళు నాకు ఉద్యోగం కావాలని ఆ కంపెనీలో ఈ కంపెనీలో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కాబట్టి నాకు అలా కంప్యూటర్ పోస్ట్ ఇప్పి, లేదంటే అలా సామాన్ల షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇప్పించి, లేదంటే అలా గుమస్తా పోస్ట్ ఇప్పించు, లేదంటే అలా ఇది ఇప్పించు అని చెప్పి వీళ్ళు వస్తున్నారు. అంటే మన ఏరియాలో చదువు అనేది నాకు తెలిసి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ అయిపోతుంది, ముందు పోవటం. అంటే ఎక్కువ మంది నిరుద్యోగం చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది అంతవరకు చదివి మాకు చాలు, మాకు ఇంత చదువుకుంటే మాకు ఉద్యోగం వస్తే చాలు అన్న భావనలో ఎక్కువ మంది కనపడుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇటీవల ఒక ఊర్లో ఒక షిఫ్ట్ డాక్టర్ చనిపోయారు. ఆ షిఫ్ట్ ఆపరేటర్ హాస్పిటల్లో చేరితే వాడు చచ్చిపోయిందంటున్నాడు. ఆ పోస్ట్ మాకు ఇప్పుడు 2 రోజులు వచ్చింది. వాడు చనిపోయి ఇంటికి వచ్చేసరికి 4-5 రోజులు వచ్చింది. వచ్చి మాకు అంటే నాకు ఒక పక్క కోపం వచ్చింది, ఒక పక్క బాధ పడేసింది. కోపం వచ్చినప్పుడు తిట్టి పంపించాను. అరే బాడీ ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా వాళ్ళు గుర్తు చేసుకోలేదు, మీరు అప్పుడే రావటం ఏంటి, అప్పుడే చేయటం ఏంటి అని చెప్పి. తర్వాత ఏంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా, ఇంత దీనస్థితిలో ఉన్నామా, ఇంత చిన్న ఉద్యోగానికి ఇంత కాంపిటీషనా అని చెప్పి. అది అయిన తర్వాత నాకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాలో ఒక ఇండస్ట్రీ అనేది కంపల్సరీ కావాలా అనేటువంటి మనసులో అయితే బలంగా నాటుకుపోయాను. వెలుగొండ ఏ రకంగా అయితే పూర్తి చేయాలని బలంగా ఉందో, ఒక ఇండస్ట్రీ కూడా వస్తే ఈ ప్రాంతంలో సమస్య. అందుకనే నేను ఈ మధ్య కాలంలో ఒక 6-7 మందితో డిస్కస్ చేశాను. 6-7 మందిని కూడా ఏమడిగానంటే మా ఏరియాలో ఒక ఇండస్ట్రీ పెట్టండి, ఆ ఇండస్ట్రీ పెడితే ఒక మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. రెండోది మాకు రామాయపట్నం అంతా 140 కిలోమీటర్లు 130 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది, చుట్టూ నేషనల్ హైవే ఉంది, రైల్వే ట్రాక్ ఉంది అని ఈ రకంగా చెప్తా ఉన్నారు. నిన్న మన ఊరికి ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా వచ్చారు, ఆయనతో కూడా డిస్కస్ చేశారు. మీరు అన్నీ తీసుకుపోయి ఆ రాయలసీమ అని, లేదంటే అదేది మన అనంతపూర్ దగ్గర కియా ఫ్యాక్టరీ అని ఆ చుట్టుపక్కల పెట్టాలని చూస్తున్నారు, లేదంటే కొప్పర్తని, లేదంటే ఇక్కడ వరోకల్ అని చెప్పి ఇవే చూస్తున్నారు. మా లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాలను కూడా చూస్తే మాకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటిది అని చెప్పి నేను చెప్పాను. చెప్తే ఆయన నేను ఇమ్మీడియట్గా ల్యాండ్ చూడు, అవసరమైతే 1200 ఎకరాలు ఏదైనా ఉంటే చూసి పెట్టు, నాకు మధ్య వస్తూ ఉన్నాయి అవకాశాలు, కంపెనీలు పెడతామని వస్తూ ఉన్నాను, నేను సర్చ్ చేస్తాను, తప్పకుండా ప్రమోట్ చేద్దాం ఈ ఏరియాలో అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. ప్రాంతానికి అవసరం.
ఈ వెనుకబడ్డ ప్రాంతానికి ఈరోజు జిల్లా సాధించుకున్నాం అందరం కలిసి. కానీ దాన్ని నీళ్లు కోసం మొక్కలు పెంచుకున్నట్టు చెట్లు పెంచుకున్నట్టు పెంచుకోవాలి. ఆ బాధ్యత మనందరం. మనం అందరం కలిసి పెంచుకోవాలి మన జిల్లాని, మన ప్రాంతాన్ని, మన ఊరిని మనమే పైకి వచ్చే విధంగా. మన ఏరియాలో బ్రహ్మాండంగా ఉంటుందిరా, ఎక్కడికి వాళ్ళ కాడికి పోతే బాగా బతకొచ్చురా అనేటువంటి ఫీలింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రాంతానికి గుర్తింపు వచ్చే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రాంతంలో ఉన్నటువంటి మనకే చెందుతుంది. అందుకనే నేను ఈరోజు సుజిత్ను కానీ, అలాగే మా నవీన్ కానీ, సురతేజన్ కానీ, నేను వాళ్ళని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఈరోజు మీరు కష్టపడి మంచి మీ తల్లిదండ్రులు గౌరవపడే విధంగా మంచి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించారు. దాన్ని సమాజానికి ఉపయోగించారు. గతంలో ఒక రకంగా ఉండేది. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటు దేశం బాగుండాలా, మన ఊరు బాగుండాలని పనిచేసినటువంటి అందరు ప్రజలు కానీ, అధికారులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి సందర్భాలు. తర్వాత కాలంలో ఏమైందంటే మేము బాగుంటే చాలు అనుకుని పనిచేసేటువంటి కాలం. ఇప్పుడు ఏంటంటే మేము మాతో పాటు అందరూ బాగుండాలనేటువంటి పనిచేసేటువంటి సమాజం స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. కాబట్టి మనం సమాజానికి అనుగుణంగా కూడా మనం పనిచేసుకుంటూ పోతూ మన ప్రాంతానికి, మన జన్మస్థానానికి మంచి పేరు ప్రఖ్యాతులు చేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధికి మనం అందరం సహకరించుకునే విధంగా చేసుకుంటూ, ఇంకా మీరు 10 మందికి ఏ రకంగా చదివితే మీరు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు, ఏం చేస్తే మీరు ఇటువంటి ఆ మెలకువలు కూడా మీరు పబ్లిక్తో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నేను ఏదైతే ఇప్పుడు మన టీచర్స్ తోటి అని చెప్పి అనుకున్నానో అది త్వరలో పెట్టిస్తాను తప్పకుండా. ఆ పెట్టించిన రోజు మీ అనుభవాలు అనేది మీరు కూడా ఇంకా మళ్ళా పూర్తి స్థాయిలో అటు స్టూడెంట్స్ కు, అటు టీచర్స్ అందరికి కూడా మీరు పూర్తి స్థాయిలో విశదీకరించి చెప్పినప్పుడు ఇంకా కొందరు పుట్టుకొని వస్తారు, ఇంకా కొందరు మన ప్రాంతంలో తయారు చేసుకునే వాళ్ళు మొత్తం ఇంకా కొందరికి. ఎందుకంటే ఎంతమంది ఈరోజు గుంటూరు జిల్లాకు అంత పెద్ద పేరు వచ్చిందంటే, ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఉన్నంత మంది రెవెన్యూ ఉద్యోగస్తులు ఎక్కడ ఉండరు. ఎవరు చూసినా ఆర్టీఓ అంటాడు, ఎవరు చూసినా ఎంఆర్ఓ అంటాడు, ఎవరు చూసినా జేసీ అంటాడు. ఎక్కడంటే గుంటూరు జిల్లా. అంటే గుంటూరు జిల్లా అనేది ఎడ్యుకేషనల్ హబ్గా తయారై ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇన్స్పిరేషన్ తయారైంది. మనం కూడా అలా తయారు చేసుకున్నాం. మన ప్రాంతాన్ని కూడా ఆ పేరు చేసుకున్నాం. తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఏం అవసరమైనా ఎప్పుడైనా ఎనీ టైం నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మన ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే విషయంలో మీడియా మిత్రులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు ఇదే రకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో చేసేటప్పుడు పెద్దలు చెప్పినట్టు విధి నిర్వహణలో స్ట్రిక్ట్ గా ఉండే, విధి నిర్వహణలో పొలిటికల్ నిర్వాసితులకు 20 లక్షలు R&R ప్యాకేజీ చెల్లించాలని, 18 సంవత్సరాల నుండిన యువకులకు R&R ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితుల గోడును ముఖ్యమంత్రి చంద్రబాబు విని తక్షణమే నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, గత ప్రభుత్వం చేసిన మోసాలను ప్రభుత్వం పాటిస్తుందని, తక్షణమే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గత 20 సంవత్సరాలుగా నిర్వాసిత గ్రామ ప్రజలు తీవ్రమైన అసౌకర్యాల నడుమ మగ్గుతున్నారని, 2005 నుండి 6 సంవత్సరాలలో ముంపు గ్రామాలుగా ప్రకటించిన అనంతరం 20 సంవత్సరాలుగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలను దూరం అయ్యారని, గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు అని, ఇదిగో అదిగో ప్యాకేజీ చేస్తామంటూ కాలయాపన గడుపుతున్నారని తెలిపారు. నిరసన అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతున్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేసి తమ గోడును విలపించారు. కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు శ్రీ పూల సుబ్బయ్య, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉన్నారు. శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు R&R ప్యాకేజీ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించండి ముఖ్యమంత్రి గారు. 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చిందే నిర్వాసితుల కోసం. నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నీళ్లు విడుదల చేస్తామంటే అది కరెక్ట్ అయింది కాదు. నిర్వాసితుల్ని నీళ్లలో ముంచి మీరు ప్రాజెక్టును పూర్తి చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని 2013 భూసేకరణ చట్ట ప్రకారం మీరు నిర్దేశించిన కాలంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కాబట్టి 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇంటికి
గతంలో భూములకి వీటన్నిటికీ నష్టపరిహారం ఇచ్చారు. చట్టం ఏం చెప్తుందంటే మీరు సమయంలో పూర్తి చేయకపోతే మరలా భూములకు ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తా ఉంది. దాంతోపాటు 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ మీరు ఎప్పుడైతే వెలుగొండ ప్రాజెక్టు నీరు విడుదల చేయడానికి అవకాశం ఉందో, ఎప్పుడైతే వెలుగొండ ప్రాజెక్టు నీరు విడుదల చేస్తారో వాళ్ళందరికీ కూడాను కటాఫ్ తేదీని తొలగించాలి. ఎప్పుడైతే నీరు విడుదల చేస్తారో ఆ రోజు నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడాను R&R ప్యాకేజీ పరిహారం చెల్లించాలని ఈ ధర్నాలో ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి విజ్ఞప్తిగా డిమాండ్గా మేము చెప్తున్నాం. అదేవిధంగా 10,50,000 రూపాయలు మాత్రమే R&R ప్యాకేజీ ప్రకటించారు. అది 2019 సంవత్సరానికి. 2019 నుంచి ఈరోజు 2026 సంవత్సరం ఉంది. కాబట్టి 6 సంవత్సరాల కాలంలో పని దినాలు కోల్పోతున్నారు. కాబట్టి ఆ పని దినాలు కూడా లెక్క వేస్తే 20 లక్షల రూపాయలు R&R ప్యాకేజీ రావడానికి చట్టబద్ధంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క PDF కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, 18 సంవత్సరాల నిండిన కూడాను వాళ్ళకు పరిహారస్కారం చేయాలని, అదేవిధంగా గుండంచెర్ల గ్రామస్తులందరూ కూడాను ఒకే చోట మేమందరం ఇల్లు ఉంటాం, మేము 4-5 చోట్లకు మేము వెళ్ళాం, కాబట్టి మా గ్రామంలాగా ఉండాలి అంటే ఒక 14 ఎకరాల భూమి తక్కువ పడింది. కాబట్టి R&R కాలనీ పక్కనే 14 ఎకరాల భూమి గతంలో RDO గారు, స్పెషల్ కలెక్టర్ గారు రికమెండ్ చేశారు. కాబట్టి ఆ రికమెండేషన్స్ గౌరవించండి. ఆ 14 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి గుండంచెర్ల గ్రామ నిర్వాసితులని చీల్చవద్దు. ఒకే చోట అందరికీ R&R ప్యాకేజీ చెల్లించిన చోటే R&R కాలనీలోనే పట్టాలు ఇవ్వాలని కూడా సందర్భంగా డిమాండ్ చేసి ఈరోజు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన జరిగింది. ఈ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పరిష్కారం చేయని ఎడల గతంలో 2016-17 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు వేలాది మందిగా వచ్చి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడే వంట వార్పు చేసుకున్నారు. మార్కాపురం పట్టణాన్ని కూడా బంద్ చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అదే రకమైన పోరాటానికి సిద్ధం కావడానికి నిర్వాసితులంతా కూడా సమాయత్తం అవుతున్నారు. అంతదాకా తీసుకురావద్దు, నిర్వాసితులంతా కష్టపెట్టద్దు. సర్వం త్యాగం చేశారు. మొత్తం సమాజం కోసం వాళ్ళు త్యాగం చేసి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ పట్ల ఉదారంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కావున వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యలు పరిష్కరించడంలో ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగుల సమ్మెబాట పట్టారని, ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని AITUC నాయకులు కాసిం డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సహకార సంఘం ఉద్యోగస్తులు ధర్నా నిర్వహించారు. తమ న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని తెలిపారు. మేము సైతం అంటూ AITUC నాయకులు తమ మద్దతును తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, జీవో నెంబర్ 36 ప్రకారం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను పూర్తిగా అమలు చేయాలని, 2019-2024 వేతన సవరణ చేసి 2019 నుంచి మరియు ఆ తర్వాత చేరిన వారిని తొలగించకుండా వారిని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 2వ రోజు కొనసాగిన ధర్నాలో సహకార సంఘ ఉద్యోగులు, AITUC నాయకులు, పలు యూనియన్ల నాయకులు ఉన్నారు. నా పేరు తమ్మినేని ఎర్రారెడ్డి. నేను అర్ధవీడు PSAS సొసైటీ CEOని. మాకు 2019లో జీవో నెంబర్ 36 అని చెప్పి ఇచ్చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయమని అడిగితేనేమో వాళ్ళు మళ్ళీ ఒక కమిటీని వేసి 4 నెలల్లో చేస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ మేము ఇవన్నీ నమ్మదలుచుకోలేదు. ఏదో వాళ్ళ పని జరుపుకోవడానికి పోయినసారి 2025 ఆడిట్ జరిగేటప్పుడు కూడా RCS ఆఫీస్కి వెళ్తే సార్ ఏమన్నారంటే, మీరు 25 ఆడిట్ పూర్తి చేసుకొని EOD కంప్లీట్ చేసుకొని రాండి, మీ HR పాలసీ అమలు చేసే పూచి నాదని చెప్పి మాట ఇచ్చున్నారు. కానీ 2026 ఆడిట్ కూడా దగ్గర పడింది. కానీ ఇప్పుడు వరకు అతిగతి లేదు. ఇప్పుడు మాట్లాడితేనేమో మేము కమిటీ వేసాము, ఆ కమిటీ నిర్ధారణ చేస్తుందని. ఇంకా ఉన్న జీవితకాలం అంతా కమిటీలు వేయడమే జరిపాయా? మాకు న్యాయం జరిగేది ఎప్పుడు? దానికోసమే మా ఈ పోరాటం. తక్షణమే జీవో నెంబర్ 36 HR పాలసీ అమలు చేయాలి. గ్రాడ్యుటీ 5 లక్షలకు పెంచాలి. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వానికి ₹1 భారం పడే పరిస్థితి లేదు మెయిన్గా. మరి ఎందుకు అలసత్వం వహిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 2019లో HR పాలసీ అమలు చేయాలి.
అమలు చేయకపోవడం మీ తప్పే కదా. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు సంఘాల్లో చేసేవాళ్ళు లేకపోతే ఏ విధంగా చేస్తారు? కానీ అప్పుడు 2019లో కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళని ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేసి ఇప్పుడు వాళ్ళని తీసేస్తామనేది పద్ధతి కాదు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళను రెగ్యులర్ చేయాలని అడుగుతున్నాం. ఇది మా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మా న్యాయమైన డిమాండ్లు పూర్తి అయ్యేంత వరకు చేసేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు స్వతహాగా పరీక్షలపై దృష్టి పెట్టాలని, అనైతిక చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా కొమురోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల ఇన్విజిలేటర్లతో కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, ఏ టైంకు పరీక్ష హాల్కు రావాలి, పరీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా మార్గదర్శకాలను సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ కేవి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి పరీక్షలు జరుగుతున్నాయని, సోమవారం 23వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం వారికి, మంగళవారం 24వ తేదీన ఇంటర్ రెండవ సంవత్సరం వారికి పరీక్షలు మొదలవుతాయి తెలిపారు. జూనియర్ కళాశాల కొమురోలు. ఈ కళాశాలకి నన్ను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నియమించారు. మై నేమ్ ఈజ్ కేవి కిరణ్ కుమార్, జేఎల్ ఇన్ కెమిస్ట్రీ. ఈ కొమురోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని వసతులతో పాటు ముఖ్యంగా టాయిలెట్స్, సీసీ కెమెరాస్ మరియు మెడికల్ ఫెసిలిటీ, దాంతోపాటు చక్కని వాతావరణంలో పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తరగతి గదులు లైటింగ్తో, దాంతోపాటు పిల్లలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పరీక్ష సమయంలో హడావుడిగా రాకూడదు. మీరు ఇంటి దగ్గర తినేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి 8 కల్లా వచ్చేస్తే మేము 8:30కి లోపలికి అలౌ చేస్తాం. చక్కని వాతావరణంలో ఇక్కడ పరీక్ష నిర్వహించబడుతుంది. అలాగనే పిల్లలు బాగా చదువుకొని రావాలను. సో ఓకేనా. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొమురోలు నందు ఫిబ్రవరి 23, 2026 నుంచి మార్చి 18, 2026 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. ఈ పబ్లిక్ పరీక్షలను సీసీ కెమెరాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సీసీ కెమెరాలను ఇంటర్మీడియట్ బోర్డు వారు స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 280 మంది, సెకండ్ ఇయర్లో 245 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ మెడికల్ కిట్ ఏర్పాటు ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు రాసే ఏర్పాటు కలిగిస్తున్నాం. విద్యార్థులు ఉదయాన్నే 8:30కి లోపలికి అలౌ చేస్తాము. 8:30 లోపలికి రావాల్సిందిగా 8:30 నుంచి వారి ఊర్ల నుంచి ఇన్ టైంలో వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రశాంతంగా పరీక్షలు రాసే ఏర్పాట్లన్నీ మేము కల్పిస్తున్నాం. నేను ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నాను, చీఫ్ సూపరింటెండెంట్గా డ్యూటీలు చేస్తున్నాను. నాతో పాటు తురుమెల కళాశాల నుంచి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు కిరణ్ కుమార్ గారు మనకి అలాట్ చేయడం జరిగింది. సార్ కొన్ని వివరిస్తారు.
స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ప్రజలకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు మార్కాపురం జిల్లా కొమరోలు మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చెన్నారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల అధికారి ప్రసాద్, కొమరోలు పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో సచివాలయ ఉద్యోగులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనగా సచివాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం 4 రోడ్ల వద్ద స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చెన్నారావు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళా ఉద్యోగులు, ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికులు ఇతరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా చేపట్టినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారము ఈ ప్రజల్లో అవగాహన కల్పించి ఒక కార్యక్రమం, ఒక యాక్టివిటీని తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయడము, అలాగే ప్రజాప్రతినిధులను మరియు అక్కడున్న ప్రజలందరికీ కరపత్రంలో పంచి అవగాహన కల్పించి ర్యాలీ చేయవలసినగా ఆదేశించినారు. వారి ఆదేశముల మేరకు ఈరోజు కొమరోలు గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు ప్రజలతోటి ఒక ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రత్యేకాంశమైనటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజలకు అవగాహన కల్పించడమైనది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము జీరో వేస్ట్ మేనేజ్మెంట్, అంటే చెత్తరహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ప్రత్యేకంగాటువంటి శ్రద్ధ వహించి ప్రతి 3వ శనివారము ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు కొమరోలు గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ మరియు ప్రజలు అందరము పాల్గొని చైతన్యము చేసి తర్వాత స్వచ్ఛ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగినది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం పలుగుంటిపల్లి గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగు ఉపాధ్యాయురాలు రమాదేవి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఉన్నారు. రమాదేవి తయారు చేసిన టీఎల్ఎం ప్రదర్శించారు. అలాగే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నది విద్యార్థులకు రమాదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గరివిని పెంట మరియు ఈ పంట నమోదు వెరిఫికేషన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రకాష్ మాట్లాడుతూ శనగ కొనుగోలు కేంద్రం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున శనగ వేసిన రైతులు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు 5,875గా నిర్ణయించడం జరిగింది. కావున శనగ వేసిన మండలంలోని రైతులందరూ మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలిపారు. అదేవిధంగా కంది పంట అమ్ముకునే రైతులకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కార్యక్రమంలో తెలిపారు. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలో అవినీతిపై గట్టి చర్యగా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో మండల వ్యవసాయ అధికారి షేక్ మహబూబ్ లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. లైసెన్స్ కోసం లంచం డిమాండ్. ఖమ్మం మండల పరిధిలో పురుగు మందుల దుకాణం లైసెన్స్ మంజూరు కోసం ఒక వ్యక్తి వ్యవసాయ శాఖను సంప్రదించగా సంబంధిత అధికారి లైసెన్స్ మంజూరుకు 20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. ట్రాప్ నిర్వహణ రెడ్ హ్యాండెడ్గా పట్టుబాటు. ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పర్యవేక్షణ చేపట్టి లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో అధికారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో ఉన్న సంబంధిత ఫైళ్లు, పత్రాలు మరియు ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామకృష్ణుడు, నేను ఒంగోలు ఏసీబీ ఇన్ఛార్జ్ డిఎస్పీని.
ఈ మండలంలో అగ్రికల్చర్ ఆఫీసరు ప్రతి సంవత్సరం కూడా తన పరిధిలో ఉన్నటువంటి ఎరువుల రంగాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేసి క్వాలిటీ చెకింగ్ కోసము ల్యాబ్ పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఈ వ్యవసాయ అధికారి, ఈ ఖమ్మంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ గారు తుర్మెల గ్రామంలో ఉన్నటువంటి ఒక ఎరువుల అంగడికి సంబంధించిన వ్యక్తి రవీంద్ర కుమార్ దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేయకుండా అతని పైన ఇన్యాక్టివ్ రిపోర్ట్ పంపిస్తాను, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానని బెదిరిస్తూ 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ రవీంద్ర కుమార్ దగ్గర నుంచి వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ గారు 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము, కేసు రిజిస్టర్ చేసినాము, విచారిస్తున్నాము. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బేస్తవారిపేటలోని వెంకటేశ్వర థియేటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో గిద్దలూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి గాయపడిన జరిగింది. స్థానిక బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి సంఘటనా స్థలం చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన వ్యవసాయ శాఖలో అవినీతి వ్యవహారాలపై చర్చకు దారితీసింది. ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాల్లో పారదర్శకత అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సందర్భంలో వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని వైఎస్ఆర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం పరిశుభ్రత, తాగునీరు, కూర్చునే సీట్లు లేక సౌకర్యాలు లేమితో ఇబ్బందికరమైన దుస్థితిలో ఉంది. రాత్రి వేళలో తగిన భద్రత, వెలుతురు లేకపోవడంతో బస్టాండ్లో కూర్చోవడానికి ప్రయాణికులు జంకుతున్నారు. వైఎస్ఆర్ ప్రయాణ ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. నిత్యం ఎర్రగొండపాలెం నుంచి హైదరాబాద్, కర్నూలు, మాచర్ల, విజయవాడ, గుంటూరుతో పాటు వివిధ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు. బస్టాండ్లో టీ స్టాల్, టిఫిన్ హోటల్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టీ తాగాలన్న ప్రాంగణం దాటి బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కొందరు ప్రయాణికులు తెచ్చుకున్న వాటర్ బాటిల్స్, తినుబండారాల ప్యాకెట్లు, కవర్లు ప్లాట్ఫామ్లపై పడేస్తున్నారు. బస్టాండ్ ప్రతిరోజు శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో దుమ్ముదులితో బస్టాండ్ ఆవరణం ఉంటుంది. ప్రయాణ ప్రాంగణం ముఖద్వారం గుండా బస్సు డ్రైవర్లు అవుటింగ్ పాటించకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. దిగి వెళ్తున్న ప్రయాణికులు నానా పాటలు పడుతున్నారు. ముఖ్యంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్లో దాతల సహకారంతో మంచుటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పరమపద సోపాన పటాన్ని పదమర పరమ సోపాన పటముగా మార్చి అక్షరాలకు ఆటలను జోడించి విభక్తులకు విలువలు దుత్తు విద్యార్థులకు వినూత్న బోధన చేసి తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఎన్ఎం శ్రీనివాసులు విద్యాసేవలను విద్యాశాఖ అధికారులు పలువురు ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. శనివారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో ఉపాధ్యాయుడు వై శ్రీనివాసులు తనదైన శైలిలో బోధనా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. యథా రాజా తథా ప్రజ అంటూ రాజు గంభీరంగా ఉండాలని, సైనికుడు సునకంలా విశ్వాస పాత్రుడై ఉండాలని, మంత్రి పులిలా చురుకైన వాడై ఉంటారని, ఎవరెలా ఉండాలో వారలా ఉంటే వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిన వారమవుతామని తెలిపారు. తాళపత్ర గ్రంథాలను రూపొందించి గతకాల వైభవాలను, వర్తమాన వాహికలను, భవిష్యత్తు భాగవతాలను వివరిస్తూ ఆటపాటలతో అలరించి వినూత్న బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసులు వైవిధ్య చాతుర్యాన్ని వేణుల్లా కొనియాడుతున్నారు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.